హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. సో నిన్న రాత్రి చాలామంది నాకు మెసేజ్ చేశారు. సో కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, వి గాట్ ఏ లో స్కోర్ అది ఇదని. చూడండి, పేపర్ అనేది మోడర్ టు హార్డ్ అయితే రావడం జరిగింది. హార్డ్ ఇన్ వాట్ ప్రాస్పెక్టివ్ అని అడిగితే చూడండి, చాలా అవుట్ ఆఫ్ సిలబస్ అనేది రావడం జరిగింది. చాలా వరకు విత్ ఇన్ ద సిలబస్లో కూడా చాలా ట్రిక్కీగా పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ థింగ్, ఎనదర్ థింగ్, ఇంకొక విషయం మీతో చెప్పాలా. ఫారెస్ట్ అనేది మీరు అనుకున్నట్టు ఒక పర్టికులర్ పాయింట్స్కి స్టిక్ అవుతుందని కాదు, చాలా ఉంది. యు మీన్ బుక్స్లో లేవు చాలా వరకు. నేను మీ క్వశ్చన్ పేపర్లో మీరు చూసిన చాలా బుక్స్లో లేవు. ఐ రిఫర్డ్ లిటరల్లీ ఒక 8 బుక్స్ అండి. అర్థమైందా? 8 బుక్స్ రికమెండ్ చేసి వి ఆర్ స్టఫ్డ్ అండ్ వి ప్రిపేర్డ్ ఎ బుక్. రాలేదని నేను చెప్పను. క్వశ్చన్స్ చాలా వరకు ఎలిమినేషన్లో చేసే క్వశ్చన్స్ 25 క్వశ్చన్స్ వచ్చాయంట. ఇది నాకు ఎలా తెలిసిందంటే, ఒక అమ్మాయి రాసింది మా దగ్గరే, స్టూడెంట్. తను చాలా బాగా చదువుతుంది. తను చెప్పింది ఏంటంటే, సార్ డైరెక్ట్గా క్వశ్చన్స్ అనేది ఒక 25 to 30 లోపు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో చేయదగిన పేపరు. తను వచ్చేసి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అండి. సో తనకి అంటే కొద్దిగా లిటిల్ ఈజీగా అయితే ఉంటుంది, ఎడ్జ్ అయితే ఉంటుంది అగ్రికల్చర్ స్టూడెంట్స్కి, హార్టికల్చర్ స్టూడెంట్స్కి, లైక్ ఫారెస్ట్రీ స్టూడెంట్స్కి ఈ పేపర్ మీద అయితే ఎడ్జ్ అయితే ఉంటుంది. ఇది ఫ్యాక్ట్. వాళ్ళు ఎంత ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది ఫ్యాక్ట్. మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్. వాళ్ళకి అసలు ఆ టర్మ్సే ఫస్ట్ టైం వింటున్నారు, అందులో ఆ బుక్సే ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకోండి. దే లిటరల్లీ ప్యానిక్డ్ అండి ఎగ్జామ్లో. సో అది దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కడ క్వాలిఫై అయిపోతారు, వాళ్ళకి ఎక్కువ మార్క్స్ ఎక్కడ వస్తాయంటే మ్యాథ్స్ అండి. మెయిన్ మ్యాథ్స్ ఒక 6 క్వశ్చన్స్ పెట్టాడంట. సో ఇప్పుడు మ్యాథ్స్లో ఒక 6-4 క్వశ్చన్స్ పెట్టడం వల్ల ఏమైపోయారు, అది కూడా 1-2 క్వశ్చన్స్ హార్డ్ అన్నారు. సో 1-2 క్వశ్చన్స్ హార్డ్ పెట్టారు. ఉన్న క్వశ్చన్లో ఒక 2 క్వశ్చన్స్ అదేదో స్టాటిస్టిక్స్ పేపర్ ఈజీగా వచ్చిందంట. మోడ్ మీద ఏదో క్వశ్చన్ రావడం జరిగిందంట, దాని మీద ఒక క్వశ్చన్ ఈజీగా వచ్చిందంట. లైక్ ట్యాన్ ప్రాబ్లం ఏదో ఒక ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది అన్నారు, అది ఈజీ వచ్చిందంట. సో ఈ 2-3 క్వశ్చన్లు పక్కన పెడితే ఇంకొకటి 2 క్వశ్చన్లు కష్టం అయితే రావడం జరిగిందంట. దాంతోపాటు సీటింగ్ అరేంజ్మెంట్లో కూడా ఏదో కొద్దిగా టైం టేకింగ్ అని చెప్పి అంటే చెప్పడం అయితే జరిగింది స్టూడెంట్స్. సో ఇవన్నీ పార్ట్ అండి. నేను ఒకటే చెప్తా. ఈరోజు నేను ఒక కమెంట్ కూడా చూసాను. నేను ఒక మేడం అనుకుంటా, తను మెసేజ్ చేశారు, సార్ ఈ ఏపీపీఎస్సీ ఏంటో, ఈ నోటిఫికేషన్ గోల్ ఏంటో, ఒకటి సక్రంగా ఉంటే ఒకటి సక్రంగా ఉండదని. ట్రూ అండి. నాట్ ఓన్లీ ఏపీపీఎస్సీ, కొన్ని గవర్నమెంట్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా అవి కూడా ప్రాపర్గా లేవు. వాళ్ళు ఎప్పుడు ఎగ్జామ్ పెడుతున్నారో, ఎప్పుడు సిలబస్ పెడుతున్నారో, ఎలా సిలబస్ ఫ్రేమ్ చేస్తున్నారో, ఎలాంటి కండిషన్స్లో వాళ్ళని తీసుకుంటున్నారో, ఏది ఇప్పటి వరకు నథింగ్ క్లియర్. ఒకటి చెప్పగలను, ఫారెస్ట్ సర్వీస్ గురించి అయితే చెప్పగలను ఏంటి, అందులో ఏపీపీఎస్సీ గురించి అయితే మనం ఈరోజు వీడియోలో మాట్లాడుతున్నాం. మెయిన్గా రోస్టర్ ఇష్యూ ఏంటి నెక్స్ట్ పరిస్థితి ఏంటి. ఎగ్జామ్ అయితే అయిపోయింది, నెక్స్ట్ వాట్ నెక్స్ట్? క్వాలిఫికేషన్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు వస్తామా, వస్తే రిజల్ట్ వస్తే ఉంటామా, అవుట్ ఆఫ్ ది జోనా? ఇవన్నీ మీ డౌట్స్ నాకు అర్థమైంది, మీ యాంగ్జైటీనెస్ నాకు అర్థమైంది. నేను వీటన్నిటికి మీతో డిస్కస్ చేద్దామని లైవ్ అనుకున్నాను. అది కొన్ని ఇష్యూస్ వల్ల నేను లైవ్ చేయలేకపోతున్నాను. ఐ వాస్ వెరీ అన్హ్యాపీ ఫర్ దట్. బట్ ఈరోజు ఈవినింగ్ వరకు మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తానండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, నెక్స్ట్ ఫర్దర్ ఏం ఆలోచించాలంటే, మీరు అందరూ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎవరికైతే 50 అబోవ్ మార్క్స్ వస్తాయన్న గ్యారంటీ ఉందో, ఇన్ కేస్ ఇఫ్ ఎనీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ కానీ అయితే 40% మార్క్, లైక్ 40 మార్క్స్ వస్తాయంటే 100% అండి, యూ షుడ్ స్టార్ట్ ప్రిపేరింగ్ రైట్ నౌ. ఇంకెవరైనా జనరల్ మెన్ ఉంటే 60 మార్క్స్ అండి, ఓకేనా? ఎందుకంటే జనరల్ మ్యాన్కి మనకి కట్ ఆఫ్ ఎలా తీస్తాడో తెలియదు. ఆ రోస్టర్లో చాలా ఇష్యూస్ అయితే రావడం జరిగింది, దాని మీద కూడా మనం చర్చించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కరి జీవితం కాదు, అందరి జీవితాలు ఇంపార్టెంట్. అంత పెద్ద ఉద్యమం చేస్తే ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ద రిజల్ట్ ఏందో మీకు తెలుసు. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకోము ఈ వీడియోలో, మనకు అనవసరం. ఎందుకు అనవసరం అంటున్నానంటే, ఇక్కడ గవర్నమెంట్స్ ఎవరి గురించి పట్టించుకోవడం లేదు. ఎవరి గురించి, ఏ స్టూడెంట్ గురించి ఏ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. లాస్ట్ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్, ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ మనల్ని పట్టించుకోదు. మన బతుకులు మనవి. మనకి ఏంటంటే, మీరు కూడా ఏంటంటే స్టిక్ ఆన్ అవ్వద్దండి పొలిటికల్ స్టఫ్ ఏదైతే ఉందో. జస్ట్ ఓకే, ఓటింగ్ వచ్చినప్పుడు మీకు ఏది బెస్ట్ అనిపిస్తే వాటికి ఓటింగ్ వేయండి. దాన్ని పొలిటికల్ వింగ్ దాకే చూద్దాం. మనం అందరం ఆస్పిరెంట్స్, మనకు అందరికి గవర్నమెంట్లో ఎంటర్ అవ్వాలి. గవర్నమెంట్లో ఎంటర్ అయితే యు ఆర్ నెయిదర్ పార్షియల్ ఫర్ ఎనీథింగ్. మీరు అసలు ఏ పార్టీకి భేదభావం చూపించకూడదు. సో ప్రిపరేషన్ స్టేజ్లోనే మీరు ఆ మోడ్ని అలవాటు చేసుకోండి. డోంట్ స్టిక్ టు పాలిటిక్స్లో చాలా లొసుగులు పసుగులు ఉంటాయి, అవి కామన్, జరుగుతూనే ఉంటాయి. వాటి వల్లే మనం చాలా ఎఫెక్ట్ అవుతున్నాం, అది ఒక్కటి మీరు తెలుసుకోండి. వాళ్ళకి చాలా ఇష్యూస్ అయితే ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్క జడ్జిమెంట్ మీద వాళ్ళ సినిమానే మారిపోతూ ఉంటుంది. అవన్నీ ఒక పొలిటికల్ గేమ్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోమండి, అది ప్యూర్ అవుట్ ఆఫ్ అవర్ జోన్. నెక్స్ట్ ఏంటంటే నేను చెప్పేది, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ మీద, ఏపీపీఎస్సీ మీద మనం అయితే కంప్లైంట్ అయితే ఖచ్చితంగా చేయాలండి.
ఈ రోస్టర్ విధానం అస్సలు కరెక్ట్‌గా లేదు. నెక్స్ట్ థింగ్, ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో ప్లీజ్ కొద్దిగా బాగా చదవండండి. అబ్బాయిలని నేనేం కొద్దిగా నెగ్లెక్ట్ చేయడం లేదు. బట్ ఇది ఉమెన్స్ నోటిఫికేషన్ అండి. మనం ఎంత పోరాడినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫలితం ఎలా ఉంటదో ఎవరికీ తెలియదు. సో, మీరు అమ్మాయిలు ఎవరైతే బాగా చదువుతున్నారో కొద్దిగా లైక్ ఛాన్సెస్ ఎక్కువున్నాయి. బాగా చదవండి. కట్ ఆఫ్స్ కూడా చాలా తక్కువుంటాయి. ఫస్ట్ రోజు నుంచి అదే నేను చెప్పుకుంటా వస్తున్నా వీడియోలో. అరౌండ్ 65 అన్నా, లైక్ 75 అన్నా అదేంటంటే నేను పీక్ కండిషన్‌లో చెప్పిన కండిషను. చూసారా? పేపర్ రాసిన తర్వాత ఎవరికైనా ఇలాంటి పేపర్‌లో కూడా వస్తాయని అనుకున్నారా? సో, అలానే ఉంటది. ఈ ఏపీపీఎస్సీ అనేది యూ కాంట్ ప్రిడిక్ట్. ఇంకోటి చెప్తున్నా, ఏపీపీఎస్సీ పేపర్స్‌తో కంపేర్ చేసుకుంటే మధ్యప్రదేశ్ పేపరు, గుజరాత్ పేపరు, సమ్ అదర్ స్టేట్ సర్వీసెస్ పేపర్ చాలా ఈజీ. డైరెక్ట్ క్వెషన్స్ అయితే రావడం జరుగుతది. ఏ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ వాళ్ళైనా వాళ్ళు ఆ కోచింగ్ అనేది ఈజీగా ఇవ్వగలరు. సో, మనకిక్కడ మెయిన్ వచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే ఏపీపీఎస్సీకి పర్టిక్యులర్ సిలబస్ అంటూ లేదు. దానివల్ల చాలా మనకి ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సొస్తుంది. సో, దిస్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫర్దర్‌గా మనం ఇంకా ఫర్దర్ డిస్కషన్ అంతా లైవ్‌లో మాట్లాడుకుందామండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు ఈవినింగ్‌కి నేనైతే లైవ్‌లోకి రావడం జరుగుతది. అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. అండ్ థాంక్స్ అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్.